కాబట్టి అందరం మనము పాల్గొనాలి. ఎందుకు పాల్గొనాలంటే ఈ పొద్దున మీకు అందరికీ పనులు ఉంటాయి. పాపం పనులున్నా కానీ శోధించుకొని వచ్చిండ్రు అంటే అదృష్టమంతులు. ఎందుకు అదృష్టమంతులు? ఈ టైంలో ఎవరికి తీరదండి. ఏదో అంటే మేము వడ్డీకున్నోళ్ళం రాకపోయి అనుకుంటాం కదా. మీకు ఎంత కష్టంగా వచ్చుడు, ఇది బాగా బద్దెల వచ్చుడు. కానీ నిజమైన సంపాదన ఇది. నువ్వెంతో ఇలా పొద్దుగా లేచి నుంచి కొద్దిగా చేసినా కొత్త రాదు. ఏ కొత్త రాదు? ఆ కొత్తలు మా వస్తాయి, ఈ కొత్త రాదు. ఆ కొత్తలు అన్నీ సంపాదించుకునే కొత్తలు మస్తుగా వస్తాయి. కానీ అవి విడిచిపెట్టి మనమైన పోతాం, మనం విడిచిపెట్టి అవి వేరే పోతాయి. గవ్వేటి కొరకే ఇంతగానో దండాడితే నిజమైన సంపాదన కూడా కావాలి కదా మనకు. సర్ది బత్యము లేనిది ప్రయాణం చేసిండట. ఎట్లా పోతాడండి? బత్యం అంటే పైసలు, సర్ది అంటే అన్నం. మనందరికీ తెలిసిన కథ. ఆ రెండు లేవు. ప్రయాణం ఎట్లా తాగుతారు చెప్పుండి మీరే. ఎవరికన్నా తెలిస్తే చెప్పుండి. రెండింటికి రెండు లేవు. మరి ఎట్లా పోవాలి? ఏమని పోతావు? పోతే ఎంత గోసపడతావు? ఈ పూటకే గోసపడతాను అంటావు. నీవు ఆడిపోయినప్పుడు నువ్వెంత గోసపడవలసి వస్తుంది. గోసపడితే సాయం చేసేటోళ్ళు ఉండరండి. భక్తి ఎవరిది వాళ్ళే సంతం చేసుకోవాలి. సంతం మనకు 5 పనులు ఉంటాయి. సచ్చుడు, పుట్టుడు, పెళ్ళి, భక్తి. ఈ 4 అయిపోయినాక ఇంకొకటి ఏముంటుంది అంటే తిరిగి రాని ప్రయాణం. అందరికి ఉన్నదంటే సచ్చుడు, పుట్టుట్లు అందనే వచ్చింది. కానీ నీకు ఆదాయం ఎంత ఉన్నది? నీ ఆదాయం ఏం తీసుకొని పోతావు? నీకు ముల్లె కావాలి. ఆ ముల్లె ఎట్లా ఏడ దొరుకుతుంది? ఆ ముల్లె అంగట్లో సూది కూడా కొట్టుకొని ఇంట్లో వచ్చి దేవుడు ఆడితే ఏం దొరుకుతుందండి? సూది అంగట్లోనే పాయ, ఇంట్లోకి వచ్చినాక దొరుకుతుందా? కాకుండా బాగా భక్తి చేసుకొని ఇప్పుడు ఇంతమంది నామ సంకీర్తన చేసినామంటే ఇది ఇట్లనే ఉండాలంటే రోజు వాళ్ళు ఏం పని చేసుకుంటా కూడా నామం చేసుకోవాలి. నామం చేసుకుంటే ఇది ఇట్లనే ఉంటుంది. లేకపోతే 7 రోజుల దాకానే ఉంటుందని మహాత్ములు చెప్తారు. ఎందుకు చెప్తారు? ఎస్సజ్ఞాన గయాసిందో కూడదంటే అదే సందు అవతల కోమని పాయ అని మనం బయటకే ఉంటుంది. మరి ఇది ఇట్లనే దక్కించుకోవాలంటే రోజు వాళ్ళు ఏ పని చేసుకుంటాయినా భగవాన్ నామం చేసుకోవాలి. ఇష్టం వచ్చిన దేవుడు అండి. ఒక్క దేవుడు రాముడేం చెప్పలేదు, కృష్ణుడేం చెప్పలేదు. పోషమ్మ అనుకున్న తప్పలేదు. పోషమ్మ అటక్కమైన కోరికలు కోరుతుంది అనుకుంటారు. కాదండి, మనం కోరుకొని ఆమె దగ్గర బలి సాగు చేస్తున్నాం. కానీ ఆమె తింటానా, తాగుతానా, ఏం చేస్తానని మళ్ళీ మీరు ఏదో పోసుకున్నట్టే పోసుకొని ఆ రక్తమే ఆడబోతుంది. కానీ కడమదంతా మీరే తింటారు కదా. మీరు తింటామని పోసుకొని ఆమె మీద పెడతారు. అది కాదు కాదు కాదు. అది నిరంతరం భగవాన్ నామం చేసుకుంటే మనం బాగుపడతాం. ఎట్లయితే బాగుపడతాం అనేటువంటిది మనకు ఉండాలనండి. నిజంగానే ఇప్పుడు మహాత్ములు ఏం చెప్తాండ్రు? నీవు ఏది చేసుకున్నా భగవాన్ నామం చేసుకోమని చెప్తాండ్రు. నువ్వు ఏది తిన్నా భగవంతుడు కావాలని. కానీ నీకు ఆరాటం ఉంటే అయితే ఆరాటం లేకపోతే రాదు. సమస్త అపరాధములు చేసి శ్రమహించుము రామ, నిరస్థాన నీ నామ జపము మరస్థాన రామ. సమస్త అపరాధం చేసిన నేను చెయ్యలేదని కాదు, కానీ సమస్త అపరాధాలకు క్షమించు రామ, నిరస్తామని నామ జపము మరుస్తాన రామ. నేను మరువను, భగవాన్ నామం మరువను అనేటువంటిది పట్టుకోవాలి. కాబట్టి మనం భగవంతుని పట్టుకుంటేనే మనం కడతీరుతామండి. సావు పుట్టుకలు అందరికీ ఉన్నాయి. సంపాదించుకుంటూ మాత్రం ఈ సంపాదన కాదు మనకు వచ్చేది. అక్కడి సంపాదన కావాలి. అక్కడి సంపాదన కొరకు మీరు ప్రయత్నం చేయండి. రాజా రామచంద్ర భగవానికి జై. మీరు అంతా చాలాసేపు కూర్చుండబెట్టానని నేను అనుకుంటాను. మీరు ఒక్క మాట ఇవ్వండి. రోజు 1 గంట జపం చేసుకుంటారు. జపం కాదు, నామం కాదు, వట్టిగా పని చేసుకుంటారు, నామం అనుకుంటామని అన్న వాళ్ళే కొంతమంది